వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక చూసినట్లయితే రజనీ కాషాయం కట్టేస్తుందా? రజనీ ఎవరో కాదు, చిలుకలూరుపేట మొక్క అనే టైటిల్తోని పాపులర్ కూడా అయ్యారు ఆవిడ. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక మంత్రిగా ఉండి కూడా చిలుకలూరుపేట ఎమ్మెల్యే కమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆవిడ. అది కూడా అతి కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి రజనీ ఏదైతే చిలుకలూరుపేట నుంచి రిప్రజెంట్ చేశారు ఆవిడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని. అదేవిధంగా చూసినట్టయితే గతంలో ఆమె టీడీపీలోనే ఉండేవాళ్ళు. టీడీపీలో పుల్లారావు శిష్యురాలుగా ఎంట్రీ ఇచ్చున్నారు. ఆ రోజు మహానాడు వేదికగా ఆమె చంద్రబాబు నాయుడు ముందు, అదేవిధంగా మహానాడులో టీడీపీ క్యాడర్ను ఉద్దేశించి చిలుకలూరుపేటలో సైబర్ టవర్స్లో మీరు నాటిన మొక్కనంటూ కూడా మాట్లాడున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. సో అదంతా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రాసెస్ అంతా. అప్పటి నుంచి చిలుకలూరుపేట మొక్క అనే టైటిల్తో కూడా ఆమె ఫేమస్ కావడం జరిగింది. ప్రచారం విషయంలో కూడా అదే స్థాయిలో ఫోకస్ పెడుతూ వచ్చారు రజనీ. ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు ఏదో ఒక కాంట్రవర్సీతో, కాన్స్టిట్యున్సీతో ఇష్యూలు కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళతో ఇష్యూస్ కావచ్చు. సో అలాంటి రజనీ ఈ రోజున కాషాయం కట్టేందుకు సిద్ధమవుతోందా అనే చర్చ జరుగుతోంది. ఆమెకి బీజేపీ నుంచి అదే స్థాయిలో ఆఫర్ ఉంది, ఆమె కూడా అదే స్థాయిలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా. ఈ స్థాయిలో తన గురించి ప్రచారం జరుగుతున్న గత వారం రోజులుగా విడుదల రజనీ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఈరోజు అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. అయితే ఈ రోజు నిజంగా చిలుకలూరుపేటలో విడుదల రజనీకి అలాంటి సఫికేషనే ఉందా అంటే, మొన్నటి ఎన్నికల్లో ఆమెను చిలుకలూరుపేట నుంచి తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. సో చిలుకలూరుపేటలో చల్లని కాసు గుంటూరు వెస్ట్లో కూడా జల్లలేదు. విడుదల రజనీ అక్కడ కూడా ఓటమి పాలయ్యారు గల్లా మాధవి చేతిలోని. అండ్ దెన్ అలాంటి విడుదల రజనీ భవిష్యత్తు ఏంటి అని చర్చ జరుగుతున్న సమయంలోనే ఏకంగా ఆమె బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని కూడా చెప్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆమె కొంత సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే ఆమె ఈరోజు బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే ఒకటి చర్చ. ఫస్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూకి తప్ప ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఒకసారి చంద్రబాబు నాయుడు గెలుపు మీద మాట్లాడతాం తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా విడుదల రజనీ మనకి వార్తల్లో కూడా కనిపించట్లేదు. ఒకప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూసినా అందరికంటే ముందు న్యూస్లో ఉండేది విడుదల రజనీనే. అలాంటి విడుదల రజనీ కొన్ని రోజులుగా గాయబయ్యారు. సో ఈ క్రమంలోనే ఆమె బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చర్చ జరుగుతోంది. కొంతమంది రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు, సోము వీర్రాజు లాంటి వాళ్ళు కూడా వైసీపీ నేతలు మాతో టచ్లో ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మీద వస్తున్న ప్రచారాలను ఎండార్స్ చేసే విధంగా. ఈరోజు చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు పుల్లారావు శిష్యురాలుగా ఆమె ఎంట్రీ ఇచ్చున్నారు ఒక ఎన్ఆర్ఐగా 2019కి ముందు. అదేవిధంగా చూసినట్లయితే మహానాడు వేదిక మీద కూడా మాట్లాడేందుకు అప్పట్లో అవకాశం అయితే లభించింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికలకు ముందు ఆమె వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. పుల్లారావుకి అక్కడి నుంచి టికెట్ వచ్చింది 2019లో. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే కూడా ఆమెకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. రాజకీయాల్లో తన గురువు అని చెప్పబడే పుల్లారావును ఓడించి మరీ 2009లో విడుదల రజనీ చిలుకలూరుపేటకి ఎమ్మెల్యే అయి ఉన్నారు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె తన కాన్స్టిట్యున్సీ మీద ఇష్యూస్ కన్నా అనేక రకాల ఇష్యూల మీద అయితే ఆమె ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆమెకు సంబంధించిన బంధువులు ఇసుక రీచ్ల దగ్గర నుంచి మట్టి తోలే వరకు అనేక ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన తీరు. కానీ ఇప్పుడే ఆ కథలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. రీసెంట్గా నిన్న మొన్న కూడా స్థానిక రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినందుకు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ అనుచరులంతా వచ్చి ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలా చిలుకలూరుపేట చుట్టుపక్కల ఏ వెంచర్స్ వేసినా విడుదల రజనీకి కప్పం కట్టాల్సిందే అన్న ఒక విమర్శను తెచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి సరిపోరనుకోవాలి విడుదల రజనీకి. తనకంటూ ఒక స్పెషల్ టీం ఉంది ప్రచారం చేయడానికి. మనం టూవర్డ్స్ చిలుకలూరుపేట నుంచి పెదనందిపాడు అలా ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని రోడ్లు ఏ రోడ్లలోకి వెళ్ళినా ఆఖరికి అక్కడ పచ్చని పంట పొలాల్లో కూడా విడుదల రజనీ ఫ్లెక్సీలు అయితే దర్శనమిస్తాయి. ఆ స్థాయిలో ప్రచారం మీద ఫోకస్ పెట్టింది విడుదల రజనీ అనుకోవాలి. అందరికన్నా రోజా లాంటి వాళ్ళకన్నా ముందుంటారు ఈవిడ ఎప్పుడు కూడా ప్రచారంలో. ఇక అలాంటి విడుదల రజనీకి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా మంత్రి పదవి ఇచ్చున్నారు. అది కూడా అత్యంత కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. సో ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇక తనకు హద్దే లేదన్నట్టుగా ఆమె ప్రవర్తించారు చిలుకలూరుపేటలో. ఒకవైపు చూస్తే అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు మరి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈమెకన్నా సీనియర్ కూడా. ఆయన వర్గాన్ని కలుపుకొని పోకుండా ఎన్నోసార్లు ఆ వర్గంతో ఆమెకి గొడవలు ఉన్నాయి. ఇక మరోవైపు చూస్తే నర్సరావుపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. యాక్చువల్గా చిలుకలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అలాంటి శ్రీకృష్ణదేవరాయలతో డే 1 నుంచి కూడా ఆమెకు ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక ఆధిపత్య పోరు ఉంటే ఇక ఆ తర్వాత రోజులు అది మరింత ఎక్కువైంది. ఒక కోటప్పకొండ ఇష్యూస్ మొదలుకొని అనేక రకాలుగా కాన్స్టిట్యున్సీ నిధుల సమీకరణ వరకు అనేక రకాల ఇష్యూస్లో శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ విడుదల రజనీ అన్న ఫైట్ నడుస్తూ వచ్చింది. ఎన్నోసార్లు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేసినా ఆయన దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదని అనుకోవాలి.
సో ఏకంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికలకు ముందు ఆమెను మందలించే పరిస్థితి, అందరినీ కలుపుకొని పోవట్లేదని వర్గాలుగా, ఆమె ఒక వర్గం, శ్రీకృష్ణదేవరాయలు ఒక వర్గం, మరి రాజశేఖర్ ఒక వర్గం అన్నట్టుగా చిలకలూరుపేటలో పరిస్థితి తయారైంది. సో ఇవన్నీ కూడా అటు టీడీపీకి, పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళకి ఒక ప్లస్ అయినాయి, ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారాయి అనుకోవాలి మొన్నటి ఎన్నికల్లో. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో ఆమె మీద ఉన్న వ్యతిరేకత, చిలకలూరుపేట నుంచి ఆమెకు టికెట్ ఇస్తే గెలిచే సిచ్యువేషన్ లేదని వస్తున్న సర్వేలతో జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఆ రోజు విడుదల రజనీని తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లోని నియమించడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా. అక్కడ ఆల్రెడీ మద్దాల గిరి టీడీపీ నుంచి గెలిచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అటు మద్దాల గిరికి టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ. ఇటు విడుదల రజనీకి ఎలాంటి సంబంధం లేని గుంటూరు వెస్ట్లోనే అమలు ప్లాన్ చేయడం జరిగింది తీసుకెళ్ళి. ఈ క్రమంలోనే అక్కడ స్థానికంగా గల్లా మాధవికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చున్నారు. ఇద్దరు ఏదైతే మహిళా మండలి మధ్య జరిగిన ఫైట్లో విడుదల రజనీ అయితే ఓడిపోయింది, ఘోర ఓటమి పాలైంది అనుకోవాలి ఆవిడ. యాక్చువల్గా అందరూ అప్పుడే అనుకున్నారు గుంటూరులో ఏదో చిలకూరుపేటలో చల్లని కాసు గుంటూరులో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. సో తన ఓటమి పాలైన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆమె జగన్మోహన్ రెడ్డి రివ్యూలో కనిపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ సంబంధం లేకుండా ఒక సెంటెన్స్కి సంబంధం లేకుండా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఆ తర్వాత చూసినట్టయితే అప్పటి నుంచి కూడా విడుదల రజనీ ఎక్కడ కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీలో ఎక్కడ. ఆమె ఎప్పుడు కూడా అంతకుముందు చూస్తే ఎప్పుడు ప్రచారంలో వార్తల్లో ఉంటూ వచ్చేవాళ్ళు. ఈవెన్ మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తన ప్రచారాన్ని హైలైట్ చేసుకుంటూ కూడా కాంట్రవర్సీ కూడా అయ్యారు ఆవిడ. సో అలాంటి విడుదల రజనీ ఏకంగా ఈవిడ దెబ్బకు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు పార్టీని మారిపోయి టీడీపీ నుంచి టికెట్ తీసుకొని ఎంపీగా గెలిచిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో తాను ఓడిన తర్వాత ఎక్కడా కూడా విడుదల రజనీ కనిపించిన పరిస్థితి లేదు. ఇటు చూస్తే ఆమె గుంటూరు వెస్ట్లో ఓడిపోయినారు. ఇక్కడ తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన చిలకలూరుపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మళ్ళా గెలవడం జరిగింది. సో ఆ స్థాయిలో విడుదల రజనీకి అటు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఆ రెండు కాన్స్టిట్యుయెన్సీ కూడా తయారైన పరిస్థితి. ఒకవేళ గుంటూరు వెస్ట్లో ఉండి తను పని చేసుకుందామా అంటే మద్దాల గిరి వర్గం మాత్రం ఆమెను వ్యతిరేకిస్తూ వస్తుంది. చిలకలూరుపేటలోకి ఎంట్రీ ఇద్దాము అంటే కూడా గతంలో లాంటి పరిణామాలు ఇక్కడ చిలకలూరుపేటలో అంత ఈజీగా ఆమెకు లేవని అనుకోవాలి. అందుకే ఈరోజు విడుదల రజనీ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కొంతమంది నేతలు, స్థానిక నేతలు కూడా దీన్ని ఎండార్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఆమె వైపు నుంచి ఈ స్థాయిలో తన చుట్టూ ప్రచారం జరుగుతున్నా తాను కాషాయం కట్టేస్తానో, కాషాయ పార్టీలోకి వెళ్తున్నానో అంశాన్ని మాత్రం ఎక్కడ ఆమె ఖండించకపోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికైతే మాత్రం ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో విడుదల రజనీ లాంటి ఒక వ్యక్తి వన్ టైం ఒంటరిగా మిగులుతుందా అనేది అయితే వైఎస్ఆర్సీపీలోని, అదేవిధంగా చిలకలూరుపేట పరిధిలో నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఈరోజు బీజేపీ, టీడీపీ అని జనసేన కూటమితో కలిసి మొన్న 8 స్థానాలు సాధించింది. తన మీద ఉన్న కేసుల భయంతోనో, తన మీద కేసులు పెడతారన్న ఆలోచనతోనో విడుదల రజనీ ఈరోజు బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తే ఆమె వర్గం ఆమెతో ఎంతవరకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ విడుదల రజనీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో ప్యాంపర్ చేసి టికెట్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆపదలో అండగా ఉండకుండా ఆమె బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న అతి పెద్ద విమర్శగా చూడాలి. ఓవరాల్గా ఈ అంశం మీద విడుదల రజనీ క్లారిటీ ఇస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.